ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతిలోని 12వ పాఠమైనటువంటి 17, 18, 19వ శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనే పాఠం గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ అయితే నేను చేయడం జరిగింది. ఇందులో సెకండ్ పార్ట్గా ఫ్రాన్స్ విప్లవం నుంచి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదంతా కూడా నేను ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది, చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 6, 7, 8, 9 తరగతులకు సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే నేను ప్లేలిస్ట్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ప్రతి లెసన్కు సంబంధించిన వీడియోస్ అయితే అందులో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీరు కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రాన్స్ విప్లవం సంబంధించింది మనం చూద్దాం. ఫ్రాన్స్ విప్లవం. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రాన్స్ విప్లవం. సో సాధారణ శకం 1774లో లూయి 15 ఫ్రాన్స్కి రాజు అయ్యే నాటికి దేశ కోశాగారం ఖాళీగా ఉంది. సో సుదీర్ఘ ఈ విధంగా కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో 15వ రాజు ఎవరని కూడా మనకు అడగడం జరుగుతుంది. సో అది కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఏమున్నా కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని 1-2 సార్లు వినడం వల్ల ఏమవుతుందంటే అది మనకి జ్ఞాపకంలో ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. సో ప్రాక్టీస్ కూడా బాగా చేయాల్సి ఉంటుంది. సో సుదీర్ఘ యుద్ధాల వల్ల వర్సైల్స్ రాజప్రసాద నిర్వహణ వల్ల దేశ ఆర్థిక వనరులు అడుగంటిపోయాయి. సో లూయి 16 ఆధ్వర్యంలో లూయి 16 అండి, ఇది లూయి 16. సో ఇది 10, 5, 1, 16. సో 13 అమెరికా వలస రాష్ట్రాలకు ఫ్రాన్స్ తమకు ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందడంలో సహాయం చేసింది. సో ఇప్పుడు అమెరికా స్వతంత్రం రావడం కోసం ఎవరు హెల్ప్ చేశారు? బ్రిటన్ శత్రువు అయినటువంటి ఫ్రాన్స్ అమెరికాకి హెల్ప్ చేసింది. సో ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్ మరింతగా అప్పుల్లో కూరుకుపోయింది. సభా నిర్వహణ, సైన్యం, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు సో నిర్వహణ ఖర్చులు భరించడానికి పన్ను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? ఫ్రాన్స్కి. సో ఎందుకు ఫ్రాన్స్కి అంత అప్పుల్లోకి కూరుకోవాల్సి వచ్చిందంటే అమెరికాకి సపోర్ట్ చేయడం వల్ల ఆర్థికంగా చాలా కూడా సైనికంగా కూడా చాలా ఫ్రాన్స్ అనేది కోల్పోతుంది అనమాట. ఆర్థికంగా సైనిక పరంగా చాలా కోల్పోతుంది, అప్పుల్లోకి కూరుకుపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సామాజిక ఆర్థిక స్థితిగతులు. సో ఇక్కడ చూసినట్లయితే 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మొదటి ఎస్టేట్లో ఎవరుండేవారంట? మతాధిపతులు. 2వ ఎస్టేట్లో ఎవరుండేవారు? కులీన వర్గాల వాళ్ళు. 3వ ఎస్టేట్లో ఎవరుండేవారు? వ్యాపారులు, వకీళ్ళు, రైతాంగం, కార్మికులు, సేవకులు, సమాజంలోని మిగిలిన వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు. సో దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే. అయితే వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే తాము సాగు చేసే భూమికి యజమానులుగా ఉన్నారు. సో భూమిలో 60% సంపన్నులు, చర్చి 3వ ఎస్టేట్లోని ధనిక ప్రజలు ఆధీనంలో ఉండేది. సో ఈ విధంగా మనకి ఎస్టేట్లను కూడా మనకి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఫ్రాన్స్లో ఎన్ని ఎస్టేట్లు ఉన్నాయని ఒక క్వశ్చన్ ఉంటుంది, లేదంటే 3వ ఎస్టేట్ ఏంటి అని అడగడం జరుగుతుంది, 1వ ఎస్టేట్ ఏంటి అని అడగడం జరుగుతుంది, 1వ ఎస్టేట్లో ఎవరు ఉంటారు అని అడగడం జరుగుతుంది, లేదంటే మతాధిపతులు ఉన్నటువంటి ఎస్టేట్ ఏంటిది అని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా డిఫరెంట్ క్వశ్చన్లు అయితే ఫ్రేమ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం అన్ని విధాలుగా వాటిని చదువుకోవాల్సి ఉంటుంది. సో మొదటి 2 ఎస్టేట్ల సభ్యులు అంటే మతాధిపతులు, కులీన వర్గాల వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులతో పాటు ప్రభుత్వానికి పన్నులు కట్టడం నుంచి మినహాయించబడ్డారు. సో ఇది కూడా మనకి బిట్ అవుతుందన్నమాట. సో ఎవరు? మొదటి 2 ఎస్టేట్ల సభ్యులకు ఎలాంటివి ఉందంట? పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయంట. కొన్ని ప్రత్యేక హక్కులతో పాటు ప్రభుత్వానికి దేని నుంచి మినహాయింపు ఉంది? పన్ను కట్టడం నుంచి మినహాయింపు ఉందంట. సో ఇది డైరెక్ట్ బిట్ అవుతుందండి. ఎవరికి పన్ను నుంచి మినహాయింపు ఉందని? మతాధిపతులు, కులీన వర్గం. మతాధిపతులు 3వ ఎస్టేటు, 1వ ఎస్టేట్, 3వ ఎస్టేటు, ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది.
సో కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు కూడా ఉండేవి. ఫ్యూడల్ హక్కులు ఎవరికి ఉన్నాయని మనకు డైరెక్ట్ బిట్ ఉంటుందండి, అది కులీన వర్గాలకని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్ను ఒకటి. సో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్ను ఏంటిది, పన్ను ఏంటిది అంటే ఇక్కడ ఫ్యూడల్ పన్ను అని గుర్తుపెట్టుకోండి, ఫ్యూడల్ పన్ను. సో ప్రభువుకి వాళ్ళ ఇంట్లో పొలాల్లో రైతాంగం పనులు చేసి పెట్టాలి. సో అలాగే సైన్యంలో పనిచేయాలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో పాల్గొనాలి. సో ఇక్కడ చూసినట్లయితే చర్చి కూడా రైతాంగం నుంచి తమ వంతుగా కొన్ని పన్నులను వసూలు చేసేది. వీటిని టైత్, దశాంశ పన్ను, అదేవిధంగా మూడవ ఎస్టేటు ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి వచ్చేది. వీటిల్లో టెయిలే అనే ప్రత్యక్ష పన్ను రోజువారీ ఉపయోగించే ఉప్పు, పొగాకు వంటి వాటిపై అనేక పరోక్ష పన్నులు ఉండేవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసినట్లయితే ఇది చర్చి వాళ్ళు తీసుకునే 2 ముఖ్యమైన పన్నులు ఇవి. ఇక్కడ చూసినట్లయితే టెయిత్ అని, ఇంకొకటి టెయిలే అని. టెయిత్ అనేదేమో దశాంశ పన్ను అని గుర్తుపెట్టుకోండి. సో టెయిలే అనేది ఏంటంటే పరోక్ష పన్ను అని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమిస్తాడంటే రోజువారు ఉపయోగించే ఉప్పు, పొగాకు వంటి వాటిపై అనేక పరోక్ష పన్నులు విధించిన వారు ఎవరు, ఆ పన్ను ఏంటిది అని కూడా మనల్ని అడగడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి టెయిలే అని. సో ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును, పన్నుల ద్వారా సమకూర్చే బరువును మూడవ ఎస్టేటు ఒక్కటే మోసేది. సో పంటలు పండని సంవత్సరంలో పేదల కష్టాలు మరింత తీవ్రమయ్యేవి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రెంచి సమాజంలోని ఎస్టేట్లు అని మనకి 3 ఎస్టేట్లని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మొదటి ఎస్టేట్ వచ్చేసి మనకి ఎవరున్నారు, ఇక్కడ మొదటి ఎస్టేట్ చూసినట్లయితే మతాధిపతులు, రెండవ ఎస్టేట్ చూసినట్లయితే కులీన వర్గం. మతాధిపతులు, కులీన వర్గం. మూడవ ఎస్టేట్లు ఎవరున్నారంటే మిగతా వారు అందరూ ఉండడం జరిగింది. పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతి వృత్తి పనివారు, అదేవిధంగా చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు అందరూ కూడా మూడవ ఎస్టేట్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కులీన వర్గానికి డెఫినేషన్ చూసినట్లయితే రాజకుటుంబీకులు, పాలక వర్గం. టైత్ అంటే చర్చి విధించే పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను ఏంటిది, టెయిలే. అదేవిధంగా టైత్ అంటే చర్చి పన్ను. సో కులీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలకవర్గం అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కులో చరమగీతం. 18వ శతాబ్దంలో ఏర్పడిన మధ్యతరగతి వర్గం విదేశీ వాణిజ్యం ద్వారా ఉన్ని, పట్టు వస్త్రాలు వంటి వస్తువుల ఉత్పత్తి ద్వారా సంపదను గడించాయి. సో వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు కాకుండా మూడవ ఎస్టేటులో వకీళ్ళు, పరిపాలన అధికారులు, చదువుకున్న వాళ్ళు, వృత్తి నిపుణులు ఉండేవాళ్ళు. వీరు స్వేచ్ఛ, సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు, అందరికీ అవకాశాలపైన ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని చెప్పిన జాన్ లాక్, జీన్ జాక్వెల్ రూసో వంటి తత్వవేత్తల భావాలతో స్ఫూర్తి పొందారు. సో ఇక్కడ వీళ్ళు రాసినటువంటి రచనల ద్వారా ఇక్కడ వీళ్ళు ఏంటంటే భావాలతో స్ఫూర్తి పొందడం జరిగింది. ఎవరెవరు, జాన్ లాక్ అండ్ జీన్ జాక్వెస్ రూసో రాసినటువంటి తత్వాల వల్ల వారి భావాలతో ఇక్కడ ప్రజానీకం అనేది స్ఫూర్తి పొందడం జరిగింది. జాన్ లాక్ ఏమో ట్రిటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు, జాన్ లాక్. సో అన్న పుస్తకంలో రాజుకి సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న నమ్మకాన్ని వ్యతిరేకించాడు. సో ఇది డైరెక్ట్ బిట్ అవుతుందండి. రాజుకి సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న నమ్మకాన్ని వ్యతిరేకించిన బుక్ ఏంటిది అని అడగడం జరుగుతుంది, లేదంటే చెప్పిన వారు ఎవరు అని అడగడం కూడా జరుగుతుంది. దాన్ని జాన్ లాక్ ట్రిటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అదే భావనను రూసో ముందుకు తీసుకెళ్లాడు. ప్రజలు వాళ్ళ ప్రతినిధుల మధ్య కుదుర్చుకున్న సోషల్ కాంట్రాక్ట్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలని అతడు ప్రతిపాదించాడు. సో ఇక్కడ చూసినట్లయితే రూసో ఏం చెప్పాడండి,
రాసిన గ్రంథం ఏంటిదంటే సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ అని ఏం చెప్తుందంటే ప్రజలు ప్రతినిధుల మధ్య ఏదైతే ఒప్పందం ఉంటుందో ఆ ఒప్పందం ఆధారంగానే ప్రభుత్వం అనేది పనిచేయాలి, కానీ ఇంకా ఏ విధంగా పనిచేయకూడదని రూసో చెప్పడం జరుగుతుంది. దీన్ని సోషల్ కాంట్రాక్ట్లో మనం చూడవచ్చు. సో అదేవిధంగా ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ అన్న పుస్తకంలో మాంటెస్క్యూ ది స్పిరిట్ ఆఫ్ లాస్ అని రాసింది ఎవరు? మాంటెస్క్యూ అన్న పుస్తకంలో అనే తత్వవేత్త అనే అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలని ప్రతిపాదించాడు. ఇక్కడ ఏమన్నాడంటే మాంటెస్క్యూ అనే తత్వవేత్త అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలని ప్రతిపాదించాడు. సో ఇక్కడ మొదటగా చెప్పింది ఎవరు? జాన్ లాక్ ఏం చెప్పిండు? రాజుకి పరిపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకాన్ని వ్యతిరేకించిండు. రాజుకు హక్కులు లేవని జాన్ లాక్ చెప్పిండు. రూసో ఏం చెప్పిండు? వాళ్ళకి ఏదైతే ప్రజలకు ప్రతినిధులకు మధ్య కాంటాక్ట్ ఏదైతుందో అంతవరకే వాళ్ళు పనిచేయాలి, కానీ ఇంకెక్కువ చేయడానికి లేదు అని రూసో చెప్పిండు. తర్వాత మాంటెస్క్యూ ఏం చెప్పిండు? ఈయన శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ మధ్య ఈ హక్కుల్ని విభజించాలని ప్రతిపాదించింది. సో బ్రిటన్ నుంచి 13 వలస ప్రాంతాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత యుఎస్ఏ ఈ విధానాన్ని అనుసరించింది. ఏ విధానాన్ని అనుసరించింది? ఇక్కడ మాంటెస్క్యూ చెప్పినటువంటి విధానాన్ని. సో అదేవిధంగా అమెరికా రాజ్యాంగం వ్యక్తి హక్కులు ఇచ్చిన ప్రాధాన్యతలు ఫ్రాన్స్లో 3వ ఎస్టేట్లోని జాతీయ మేధావులకు ఆదర్శంగా నిలిచాయి. సో ఇక్కడ చూసినట్లయితే అమెరికా రాజ్యాంగం వ్యక్తి హక్కులకు ఇచ్చిన ప్రాధాన్యతలను ఫ్రాన్స్లో 3వ ఎస్టేట్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణ శకం 1789లో 5న వర్సెల్స్ వద్ద ఎస్టేట్ జనరల్ సమావేశం ప్రారంభోత్సవాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ దృశ్యాన్ని. సో ఇక్కడ పెళ్ళు బీకిన విప్లవం సాధారణ శకం 1789 మే 5న కొత్త పన్నుల ప్రాతిపాదికను ఆమోదించడానికి లూయి 16 ఎస్టేట్ జనరల్ను సమావేశపరిచాడు. సో మొదటి, రెండవ ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 ప్రతినిధులను పంపించాయి. సో వీళ్ళు రెండు వైపులా ఎదురుగా కూర్చున్నారు. సో 3వ ఎస్టేట్కి చెందిన 600 ప్రతినిధులు వెనుక నిలబడాల్సి వచ్చింది. సో 3వ ఎస్టేట్లో కూడా సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకి ప్రాతినిధ్యం దక్కింది. సో రైతాంగం, చేతి వృత్తుల వారు, మహిళలకు శాసనసభలో ప్రవేశాన్ని తిరస్కరించారు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళు ప్రతినిధులు తీసుకుని వచ్చారు. సో ఇక్కడ అంతకుముందు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు ఉండేది. లూయి 16కు ఇదే పద్ధతిని కొనసాగించాలని అనుకున్నాడు. కానీ 3వ ఎస్టేట్ సభ్యులు సభ మొత్తంగా ప్రతి సభ్యునికి ఒక ఓటుతో ఓటింగు జరగాలని కోరసాగారు. ది సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒడంబడిక అన్న పుస్తకంలో రూసో వంటి తత్వవేత్తలు సూచించిన ప్రజాస్వామిక సూత్రాలలో ఇది ఒకటి. ఈ ప్రతిపాదనను రాజు తిరస్కరించడంతో అందుకు నిరసనగా 3వ ఎస్టేటు సభ్యులు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ లూయి 6 కూడా ఈ పద్ధతిని అనుకున్నాడు. 3వ ఎస్టేట్ సభ మొత్తం సభ్యులకి ఒక ఓటుతో ఓటింగ్ జరగాలని కోరసాగారు. సో ఇంతకుముందు ఏ విధంగా ఉండేది ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇంతకుముందు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు ఉండేది, అంటే ఒక ఎస్టేట్ మొత్తానికి ఒకటే ఓటు. సో అట్లా కాకుండా లూయి ఏమనుకున్నాడు, అదే విధంగా కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు ఒక ఓటుతో. కానీ ఆ ఎస్టేట్లో ఉన్నటువంటి 3వ ఎస్టేట్ వారు ఏం చెప్పారంటే, ఇక్కడ తత్వవేత్త ఎవరు? రూసో చెప్పారు కదా. రూసో చెప్పినటువంటి గ్రంథంలో చూసినట్టు ఏ విధంగా ఉందంటే, ప్రజలకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడున్న ప్రజలు యాప్ట్ చేసుకొని ఆ విధంగా ఉండాలని కోరసాగారనమాట. సో దానికోసం ఇక్కడ సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో దాని మీద ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ. తాము ఫ్రెంచి దుంతటికి ప్రాతినిధ్యం వహించిన
వహిస్తున్నామని మూడవ ఎస్టేటు ప్రతినిధులు భావించారు. సో సాధారణ శకం 1789 జూన్ 20న వాళ్ళు వర్సేల్స్లోని ఒక ఇండోర్ టెన్నిస్ కోర్టులో మిరాబు అబీ సయస్ బైలీ నాయకత్వంలో సమావేశమయ్యారు. తమకి వాళ్ళు జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. సో ఫ్రాన్స్కు రాచరికపు అధికారాలను పరిమితం చేసే రాజ్యాంగ ముసాయిదా ప్రతి డాక్యుమెంటు తయారయ్యే వరకు వెనక్కి వెళ్ళేది లేదని వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు. ఎక్కడ టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అని దీన్ని అనడం జరుగుతుంది. ఈ విధంగా టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అంటే వారికి ఏదో ఒకటి ఇస్తేనే తప్ప మేము వెళ్ళాము అని భీష్మించి కూర్చోవడం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ జాతీయ శాసనసభ వర్సేల్స్లో రాజ్యాంగ రూపకల్పనలో తలమునకలై ఉండగా మిగిలిన ఫ్రెంచ్ దేశం అతలాకుతలం అవుతోంది. తీవ్ర చలి వల్ల పంటలు బాగా పండలేదు. దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. సో ఈ పరిస్థితిని ఉపయోగించుకుని లాభపడడానికి రొట్టె తయారీదారులు సరుకును నిల్వ చేయసాగారు. సో దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి ఉండడంతో కోపోద్రిక్తతకు లోనైన మహిళలు దుకాణంలోకి దూసుకు వెళ్ళారు. సో అదే సమయంలో సైన్యాన్ని పారిస్లో సమాయత్తం కావాల్సిందిగా రాజు ఆదేశించాడు. ఆందోళనకు దిగిన ప్రజలు జూలై 14న బాస్టిల్ నగర కారాగారంపై దాడి చేసి దానిని బద్దలు కొట్టి ఖైదీలను విడుదల చేశారు. నాటి నుంచి ఆ తేదీ ఫ్రాన్స్ జాతీయ దినంగా పరిగణించబడుతుంది. సో జూలై 4 అనేది ఫ్రాన్స్ జాతీయ దినంగా పరిగణించబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే బాస్టిల్ నగర కారాగారంపై దాడి చేసి అందులో ఉన్నటువంటి ఖైదీలను విడుదల చేశారు. అందుకు గాను అక్కడ ఇది జాతీయ దినంగా పరిగణించబడుతుంది. తన ప్రజల తిరుగుబాటును చూసిన లూయి 16 చివరకు జాతీయ శాసనసభను గుర్తించినట్లు ప్రకటించాడు. సో అప్పటి నుంచి తన అధికారాలను రాజ్యాంగం పరిమితం చేస్తుందన్న సూత్రానికి అతడు ఒప్పుకున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణ శకం 1789 ఆగస్టు 4న పన్నులు వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేసింది. మత గురువులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోక తప్పింది కాదు. టైత్ను రద్దు చేసి చర్చి ఆధీనంలో ఉన్న భూములను జప్తు చేశారు. రాజ్యాంగ సభ రాచరిక ఫ్రాన్స్ పరిణామం. సో ఇక్కడ చూసినట్లయితే జాతీయ శాసనసభ సాధారణ శకం 1791లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. సో దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయటం, భూస్వామ్య వ్యవస్థ, బానిస వ్యవస్థలను రద్దుపరచడం, అన్ని వర్గాల పన్నులు చెల్లించాలనే ఉద్దేశంతో అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండటానికి బదులు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. సాధారణ శకం 1791 రాజ్యాంగం చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకి ఇచ్చింది. అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సంవత్సరాల వయస్సు పైబడిన కనీసం 3 రోజుల కూలి అంత పన్ను చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే క్రియాశీలక పౌరుల హోదాను ఇచ్చి ఓటు హక్కును కల్పించారు. శాసనసభ సభ్యులుగా ఎన్నికవటానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళ జాబితాలో ఉండేవారే అర్హులు. సో ఇక్కడ పురుషులు పౌరుల హక్కుల ప్రకటనలతో రాజ్యాంగం మొదలైంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వాతంత్రం, చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కులను సహజ విడదీయరాని హక్కులుగా చేశారు అని దీని అర్థం. ఈ హక్కులు ప్రతి ఒక్కరికి పుట్టుకతో సంక్రమిస్తాయి. వీటిని ఎవరు తీసేసుకోలేరు. పౌరుల సహజమైన 17 హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని విప్లవ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక విభాగం, శాసనశాఖ. సో ఈ విధంగా ఈ పటాన్ని మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే క్రియాశీలక పౌరులు, ఓటు హక్కు కలిగిన వాళ్ళు చూసినట్లయితే 2.8 కోట్ల జనాభాలో సుమారుగా 40 లక్షల మందే. సో ప్రేక్షక పౌరులు, ఓటు హక్కు లేని వాళ్ళు చూసినట్లయితే 20 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు 30 లక్షల పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
1791 నాటి ఫ్రెంచి ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలనా వ్యవస్థ అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మానవ పౌర హక్కుల ప్రకటన. సో ఒకటి చూసినట్లయితే మానవులు స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, అలాగే ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. 2 మనిషి సహజ విడదీయరాని హక్కులైన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతలకు ప్రతి రాజకీయ సంఘ ఉద్దేశం కావాలి. సో 3 చూసినట్లయితే సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ప్రజల నుంచి సంక్రమించని అధికారాన్ని ఏ వ్యక్తి బృందం కలిగి ఉండకూడదు. సో 4th వన్ చూసినట్లయితే స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని ఏదైనా చేసే అధికారం. సో 5th వన్ చూసినట్లయితే సమాజానికి హాని కలిగించే చర్యలను మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. 6వది చూసినట్లయితే చట్టం ముందు అభిష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. సో దానికి ముందు పౌరులందరూ సమానమే అనేది ఇక్కడ చెప్తుంది. సో 7వది చూసినట్లయితే చట్టం నిర్ణయించిన సందర్భాలలో మినహాయించి ఏ వ్యక్తి నిందించబడకూడదు, సో బంధించబడకూడదు. సో 8వది చూసినట్లయితే ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచినందుకు అతడు బాధ్యత వహించాలి. సో పరిపాలన 9వది చూసినట్లయితే పరిపాలనా వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పన్నులు విధించటం తప్పనిసరి. సో వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింప చేయాలి. 10వది చూసినట్లయితే ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించకూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదు. ఇటువంటి సందర్భాల్లో న్యాయపరమైన నష్టపరిహారాన్ని ముందుగా చెల్లించాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమైన హక్కులు మాత్రమే ఇచ్చామని ఇక్కడ గమనిక అని ఇవ్వడం జరిగింది. సో విప్లవ క్రమం, ఒకసారి విప్లవ క్రమం చూసినట్లయితే జాతీయ సభ చేసిన మార్పులు వాదులను తృప్తిపరచలేదు. వారు దేశంలో తిరుగుబాటు చేద్దామనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్బులు ముఖ్యమైన వేదికలు అయ్యాయి. వీటిల్లో చాలా విజయవంతమైనవి. సో జాకోబిన్స్ క్లబ్ పారిస్లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుంచి దీనిని ఆ పేరు వచ్చింది. సో జాకోబియన్ క్లబ్కి పేరు ఎలా వచ్చిందంటే ప్యారిస్లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుంచి దీనికి ఆ పేరు వచ్చింది. జాకోబిన్ క్లబ్లలో పేద, చిన్న దుకాణదారులు, చేతి వృత్తుల వాళ్ళు, చెప్పులు తయారు చేసేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు, గడియారాలు చేసేవాళ్ళు, సేవకులు, రోజువారీ కూలి పని చేసేవాళ్ళు ఇందులో ఉండేవారు. సో ఇక్కడ ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రికులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో సాధారణ శకం 1792లో వేసవిలో జాకోబియన్లు ఒక తిరుగుబాటుకి ప్రణాళిక చేశారు. సో ఆగస్టు 10 ఉదయం టులేరిస్ మహాలు మీదికి దండెత్తి రాజు రక్షణ భటులను చంపివేసి అనేక గంటల పాటు రాజును బందీగా ఉంచారు. సో ఆ తర్వాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని సంస్కరణవాదులు తిరస్కరించారు. జాతీయ సభ రద్దయి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన జాతీయ సభ నేషనల్ కన్వెన్షన్ అని పిలువసాగారు. ఇందులో జిరాస్ట్రియన్లు, జాకోబియన్లు, సామాన్యులు ఉండేవారు. వీరిలో అతివాదులైన జాకోబియన్లు అధికారాన్ని చేపట్టి సాధారణ శకం 1792 సెప్టెంబర్ 21న ఒక తీర్మానం ద్వారా రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్కి గణతంత్రంగా ప్రకటించారు. సో కుట్ర ఆరోపణలపై సాధారణ శకం 1793లో లూయి 16 రాణి మేరీ ఆంటోయినెట్లకు మరణశిక్ష విధించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే బీతావహ పాలన సాధారణ శకం 1793-1794 మధ్య కాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారు. తీవ్ర
నియంత్రణ శిక్షణ విధానాన్ని జాకోబియన్ క్లబ్ నాయకుడు రాబిన్స్పియర్ విప్లవ రక్షణకై అనుసరించాడు. రిపబ్లిక్కి శత్రువుగా అతడు భావించిన వాళ్ళందరినీ, అప్పటికీ కూలీలను, మత గురువులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, అతడి పద్ధతులతో ఏకీభవించని అతని పార్టీ సభ్యులను సైతం అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్గా ద్వారా విచారించేవాడు. వాళ్ళు దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గిలెటిన్ ద్వారా చంపివేసేవాళ్ళు. సో వేతనాలు, ధరల మీద కూడా పరిమితి విధిస్తూ రాబిన్స్పియర్ ప్రభుత్వం చట్టాలు చేసింది. సో మాంసం, రొట్టెలకు రేషను విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్లపిండి, మైదా వాడటాన్ని నిషేధించారు. సో ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. సో ఇక్కడ రాబిన్స్పియర్ తన విధానాలను ఎంత తీవ్రంగా అమలు చేసేవాడంటే అతడి సహచరులే కొంత సంయమనం పాటించాలని కోరారు. సో చివరికి అతడు సాధారణ శకం 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడడంతో అతడిని కూడా అరెస్ట్ చేసి గిలెటిన్ ద్వారానే చంపేశారు. సో గిలెటిన్ అంటే ఇక్కడ మనం పిక్చర్ చూడొచ్చు. పైనుంచి ఒక ఇనుప సువ లాంటిది ఈ విధంగా ఉంటుంది. సో అది పైన ఉంటుంది. ఇక్కడ మనిషిని ఈ విధంగా ఇందులో తల భాగాన్ని బయటకు వచ్చేలాగా పెడతారు. సో కింద ఇట్లా బుట్ట పెడతారు. సో ఇక్కడ ఇది అక్కడ లింకును వదిలేసేసరికి ఇట్లా టక్కున వచ్చి ఇక్కడ మీద పడడం జరుగుతుంది. ఇది బయటికి రావడం జరుగుతుంది తల. సో ఈ విధంగా మనకి గిలెటిన్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని రాబిన్స్పియర్ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ బీతావాహ పాలనలో. ఇది బీతావాహ పాలనలో ఎప్పుడు అని మనకు క్వశ్చన్ వస్తుంది. 1793-1794 మధ్య కాలాన్ని బీతావాహ పాలనగా చెప్తారు అని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెంచ్ విప్లవంలో మహిళలు ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు. 3వ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. తమ సమస్యల గురించి చర్చించడానికి, తమ గళం వినిపించడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్లు, వార్తాపత్రికలు ప్రారంభించారు. మనుషులకు ఉన్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికలో ఒకటి. సాధారణ శకం 1791 రాజ్యాంగం తమకు ప్రేక్షక పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. సో ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని వాళ్ళు పోరాటాలు చేపట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. సో బీతావాహ పాలన కాలంలో మహిళల క్లబ్బులు మూసివేస్తూ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ కొత్త ప్రభుత్వ చట్టాలు చేసింది. అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు. కొందరికి మరణశిక్ష కూడా విధించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాక్స్ ఐటమ్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగి 19వ శతాబ్దపు చివర 20వ శతాబ్దపు ఆరంభంలో సార్వజనీన ఓటు హక్కు ఉద్యమంలో భాగంగా మహిళలకు ఓటు హక్కు ఉద్యమం కొనసాగించిన విప్లవ కాలంలో ఫ్రెంచ్ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946 సంవత్సరంలో ఓటు హక్కు లభించింది. సో ఇక్కడ మనం ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ ఉద్యమం రూపురేఖలని. అమెరికా వలస పాలన ప్రాంతాల్లో ఫ్రాన్స్ సహాయం 1781. కొత్త పనుల కోసం ఎస్టేట్ జనరల్ను సమావేశపరచుట. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ 1789. సో మానవ హక్కుల ప్రకటన 1791. సో ఇక్కడ బీతావాహ పాలన 93-94 ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మొదటి కౌన్సిల్గా నెపోలియన్ పాలన 1799 నుంచి 1805. చక్రవర్తిగా నెపోలియన్ పాలన 1806 నుంచి 1815. వియన్నా సమావేశం 1815. అదేవిధంగా ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది 1871. జర్మనీ ఏకీకరణ 1871. ఇటలీ ఏకీకరణ 1871 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే డైరెక్టరీ
పరిపాలన అధికారంలోకి నెపోలియన్. నేషనల్ కన్వెన్షన్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ డైరెక్టరీ. సో పాలన ఏర్పడింది. వీరి పాలనలో సభ్యులు సమర్థత, లంచగొండితనం, అనేకత వల్ల డైరెక్టరీ ప్రజాదరణ కోల్పోయింది. ప్రభుత్వ ఖజానా దివాలా తీసింది. కరెన్సీ విలువ 100% పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. సో విభిన్న రాజకీయాలతో విసిగిన ప్రజలు విప్లవాన్ని రక్షించి దేశాన్ని నడిపే శక్తిగల నాయకుడికై ఎదురు చూసి సాగారు. సో వరుస యుద్ధాలతో ఫ్రాన్స్కు విజయాలు చేకూర్చిన నెపోలియన్ బోనాపార్ట్ని తమ ఆశాదీపంగా భావించారు. నెపోలియన్ డైరెక్టరీలోని అబ్బిసయస్ సహాయంతో పాలన చేజిక్కించుకున్నాడు. కాన్సరేట్ పేరుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటి కాన్సల్గా 5 ఏళ్ళు 1799 నుంచి 1805 పాలించాడు. అనంతరం తనకు తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకొని మరో 5 ఏళ్ళు పాలించారు. సో ఇక్కడ కాన్సులేట్ అనేది మనం ఎవరిది చెప్పాలంటే నెపోలియన్ది ప్రభుత్వాన్ని కాన్సులేట్ అని అనడం జరిగింది. సో ఫ్రెంచి విప్లవం కారణంగా చోటు చేసుకున్న రాజ్యాంగ మార్పుల వల్ల రాచరికం చేతుల నుంచి అధికారం, నియంత్రణ ప్రజల చేతుల్లోకి మారింది. అయితే నెపోలియన్ అధికారంలోకి రావటం వలన ఒక అడుగు వెనక్కి వేసినట్లు అయింది. సో అతడు గణతంత్రాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ గణతంత్రం అన్న భావనను పూడ్చిపెట్టలేకపోయాడు. 1815 సాధారణ శకంలో జరిగిన వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత ఫ్రాన్స్లో మళ్ళీ రాచరికం పునరుద్ధరించబడింది అని ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ నెపోలియన్ ఎప్పుడు ఓడిపోయాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఏ యుద్ధంలో ఓడిపోయాడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రాన్స్లో ప్రభుత్వ రూపాలు మారుతున్నప్పటికీ మిగిలిన యూరోప్లో ఫ్రాన్స్ యొక్క ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. తర్వాత శతాబ్దాలలోని రాజకీయ ఉద్యమాలకు ఈ ఆదర్శాలు ప్రేరణను ఇచ్చాయి. నెపోలియన్ పాలనలో ఫ్రాన్స్ సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది. యూరోప్లోని ఆస్ట్రియా, రష్యాలను అతడు ఓడించాడు. స్పెయిన్, పోర్చుగల్ను ఆక్రమించాడు. ఈ విజయాలు పాలన 1810 నాటికి టర్కీ అండ్ ఇంగ్లాండ్ తప్ప ఐరోపా ఖండమంతా నెపోలియన్ వశమే. అతడు తిరుగులేని సార్వభౌముడయ్యాడు. నెపోలియన్ను ఓడించడానికి ఐరోపాలోని రాచరిక శక్తులన్నీ ఇంగ్లాండ్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అనేక ప్రయత్నాల తర్వాత 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ను ఓడించగలిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ అధ్యక్షతన అదే సంవత్సరంలో జరిగిన వియన్నా సమావేశం ఐరోపా రాజకీయ స్వరూపాన్ని మార్చింది. సో ఐరోపా రాజకీయ స్వరూపాన్ని మార్చింది. అనేక రాజ్యాల్లో తిరిగి రాచరికాన్ని పునరుద్ధరించబడింది. ఫ్రాన్స్లో 18వ లూయి రాజుగా నియమించారు. సో ఇతని తర్వాత ఫ్రాన్స్కు 10వ చార్లెస్ రాజు అయ్యాడు. సో ఇతడు కులీనులను, మతాధిపతులను ప్రత్యేక హక్కులు పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. పత్రికా స్వాతంత్రాన్ని, ప్రతినిధుల సభను రద్దుపరిచాడు. అందువలన సాధారణ శకం 1830లో మరొక విప్లవం సంభవించింది. ఇతని సమీప బంధువైన లూయి ఫిలిప్ను రాజుగా చేశాడు. అతను ప్రజలు కోరుకున్న సంస్కరణలు తీసుకురావడంలో విఫలమయ్యాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే కారణంతో సంస్కరణ విందులను నిషేధించాడు. సో నిరసనకారుల ఉద్యమం హింసాత్మకం కావడంతో సాధారణ శకం 1848లో మరొక విప్లవం సంభవించి లూయిస్ ఫిలిప్ ఫ్రాన్స్ నుంచి పారిపోయాడు. సో ఇక్కడ మ్యాప్ని మీరు చూడవచ్చు. ఇక్కడ వియన్నా కాంగ్రెస్, తర్వాత యూరప్ అని. సో అనంతరం విప్లవవాదులు ఫ్రాన్స్ను 2వ రిపబ్లిక్గా ప్రకటించారు. సాధారణ శకం 1848లో రాచరికాన్ని తొలగించినప్పటికీ 3వ నెపోలియన్ కాలంలో అది మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చివరికి 1871లో లియోన్ గాంబెట్టా నాయకత్వంలో ఫ్రాన్స్ 3వసారి రిపబ్లిక్గా మారింది. సో ఇది మనకు ఒకసారి బిట్ అయిందండి, చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎవరి కాలంలో రిపబ్లిక్ రావడం జరిగిందని ఈ పేరు ఇవ్వడం జరిగింది, గాంబెట్టా 3వసారి. సో ఇక్కడ చూసినట్లయితే జర్మనీ ఏకీకరణ
19వ శతాబ్దం నాటికి జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేది. ఇవన్నీ ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. సో ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ బొనాపార్టీ సాధారణ శకం 1806లో వీటిని జయించి 39 రాజ్యాలుగా రైన్ కాన్ఫెడరేషన్ను ఏర్పాటు చేశాడు. మొదటిసారిగా ఒకే విధమైన పాలనా వ్యవస్థ ఏర్పడంతో జర్మనీలో జాతీయ భావాలు ఏర్పడ్డాయి. జాతీయ భావనను అనుసరించిన ఉదారవాదులు, సనాతనులు, దేశభక్తులు ఒకే దేశంగా ఏర్పడాలని కోరుకున్నారు. అయితే నెపోలియన్ పతనానంతరం వియన్నా సమావేశం ఈ రాజ్యాలను తిరిగి పాత రాజ్యాలుగా విభజించింది. అంటే జొల్లోవేరిన్ అనే వర్తక సుంకాల సంఘం ఈ రాజ్యంలో స్వేచ్ఛ, వ్యాపారం, ఆర్థిక సహకారం అనే వర్తక నిబంధనలను అనుసరించడం ద్వారా జర్మన్లో ఐక్యత భావాన్ని కలిగించింది. ఈ ఆర్థిక సహకారం రాజకీయ ఐక్యతకు దారితీసి జర్మనీ ఏకీకరణకు తొలి సోపానంగా పనిచేసింది. జర్మన్ రాజ్యాలలో పెద్దదైన ప్రష్యా రాజు మొదటి విలియం ప్రధాని బిస్మార్క్ల నాయకత్వంలో 3 యుద్ధాల ద్వారా 7 సంవత్సరాల్లో జర్మనీ ఏకీకరణ సాధించింది. ప్రష్యా ప్రధాని బిస్మార్క్ రక్తపాత బలప్రయోగం అనుసరించాడు. ఇది కూడా మనకి బిట్ అవుతుందండి. రక్తపాతము బలప్రయోగం అనుసరించిన ప్రధాని ఎవరు అని మనకి బిస్మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యంలో నిర్బంధ సైనిక విధానాన్ని ఏర్పరిచి సైన్యాన్ని పటిష్టపరిచాడు. కుట్రపూరితమైన దౌత్య విధానాలతో జర్మనీ ఏకీకరణకు అడ్డుగా ఉన్న డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లను ఏకాకులను చేసి యుద్ధాలలో విజయం సాధించాడు. ఎవరు? బిస్మార్క్. ఇక్కడ బిస్మార్క్ ఫోటో మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే డెన్మార్క్తో ఫ్లెస్విగ్ హోల్స్టెన్ రాజ్యాల సమస్యను లేవనెత్తడం ద్వారా ప్రష్యన్ జాతీయవాద భావనలను రెచ్చగొట్టే ప్రథమ అవకాశం బిస్మార్క్కు దక్కింది. ఈ 2 రాజ్యాలు జర్మనీకి ఉత్తరంగా ఉన్నాయి. ఇవి డెన్మార్క్లో సమైక్యమై ఉన్నాయి. అయితే ఈ 2 రాజ్యాలు గత 400 సంవత్సరాలుగా స్వతంత్రంగా మనుగడ సాధిస్తున్నాయి. సో ఈ 2 రాజ్యాలు తమ అధికారంలోకి రావాలని జర్మనీ ప్రజలు వాంఛించారు. సో ఇక్కడ చూసినట్లయితే శత్రుదేశం అయినప్పటికీ బిస్మార్క్ ఆస్ట్రియా సహకారం కోరాడు. ఆస్ట్రియా ప్రష్యాల సంయుక్త దళాలు డెన్మార్క్ను ఓడించి స్లెస్విగ్ హోల్స్టెన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సాధారణ శకం 1865 ఆగస్టులో హోల్స్టెన్ను ఆస్ట్రియా నియంత్రణలో ఉంచడమైనది. స్లెస్విగ్ పాలనను ప్రష్యాకు అప్పగించడమైనది. సో ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం ప్రష్యా ఆస్ట్రియాల మధ్య యుద్ధం విషయంలో బిస్మార్క్ చాలా జాగ్రత్తగా, నేర్పుగా వ్యవహరించాడు. యుద్ధంలో ప్రష్యా గెలుపు సాధించాలన్నది అతడి ధ్యేయం. సో ఇక్కడ ఇది కూడా బిట్ అవుతుందండి. బిస్మార్క్ ధ్యేయం ఏంటి? ప్రష్యా గెలుపు అనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రియాను ఎలాంటి స్నేహితులు లేకుండా ఏకాకిని చేయాలని అతడు భావించాడు. సో బిస్మార్క్కు అప్పటికే రష్యాతో స్నేహం కుదిరింది. అతను ఫ్రాన్స్కు చెందిన 3వ నెపోలియన్తో స్నేహం చేసుకొని తటస్థంగా ఉండమని కోరాడు. అందుకు ప్రతిఫలంగా రైన్ దిశగా ఫ్రాన్స్ విస్తరణను తాము అంగీకరిస్తామని బిస్మార్క్ ఫ్రాన్స్కు వాగ్దానం ఇచ్చాడు. సో ఆస్ట్రియా మీద ప్రష్యా విజయం సాధిస్తే ఇటలీకి వెనీషియాను ఇవ్వడానికి అంగీకరించి బిస్మార్క్ ఇటలీ మద్దతు కూడా సంపాదించాడు. సో ఇక్కడ స్లెస్విగ్ అదేవిధంగా హోల్స్టీవ్ల రాజకీయ సమస్యను ఆస్ట్రియా జర్మన్ డయట్ ముందుంచినప్పుడు ఇక్కడ జర్మన్ చూసినట్లయితే డైట్ అండి, ఇక్కడ వాళ్ళ పార్లమెంట్ని మనం డైట్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా మనకి చాలాసార్లు బిట్ అయితే కావడం జరిగింది. జర్మనీ డైట్. బిస్మార్క్ ఆస్ట్రియా చర్యకు అభ్యంతరం తెలిపాడు. సో ఆస్ట్రియా విశ్వాస భంగానికి పాల్పడిందని పేర్కొంటూ ప్రష్యన్ దళాలను హోల్స్టెవ్లోకి నడిపాడు. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ మ్యాప్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రష్యా దురాక్రమణకు పాల్పడిందని భావిస్తూ ఆస్ట్రియా ప్రష్యాలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. సో సాధారణ శకం 1866 జూలై 3 తేదీన యుద్ధం ఆరంభమైంది. ప్రష్యా చేతిలో ఆస్ట్రియా
పరాజయం పాలైంది. సో ఇటాలియన్ల నుంచి వెనీషియాకు రక్షించుకోవడానికి ఆస్ట్రియా దళాలలో దాదాపు 1,50,000 దళాలను పంపవలసి రావడంతో ఆస్ట్రియా సైన్యం చీలిపోయింది. సాడోవా దగ్గర ఆస్ట్రియా ఓడిపోయింది. ప్రష్యా సైన్యాలు వియన్నా దిశగా సాగాయి. స్లెస్విగ్, హోల్స్టెవ్, హనోవర్, హెన్స్డార్మ్ స్టాట్లోని కొన్ని ప్రాంతాలను, ఫ్రాంక్ఫర్ట్ నగరాన్ని ప్రష్యా స్వాధీనం చేసుకుంది. సో ఈ రాజ్యాలన్నీ ఉత్తర జర్మన్ నమక్యం భాగమయ్యాయి. సో దక్షిణాది రాజ్యాలైన బవేరియా, బాడెన్, ఈస్టెన్బర్గ్, హెసెడార్మ్ స్టాట్ రాజ్యాలు తమ స్వతంత్రం నిలుపుకున్నాయి. సో ఈ రాజ్యాలు రైన్ దిశగా విస్తరించాలనుకుంటున్న 3వ నెపోలియన్ వల్ల భీతి చెందాయి. ఈ భయం వల్ల ఈ రాజ్యాలు ప్రష్యాతో ఒక సైనిక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. సాయుధ దళాల నియంత్రణను ప్రష్యాకు అప్పగించాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం. ఫ్రాన్స్ పాలకుడైన మూడవ నెపోలియన్ తన పరిస్థితి బలహీనపడిందని గ్రహించాడు. ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో అతను విఫలమయ్యాడు. తన పరువు నిలుపుకోవడానికి గాను 3వ నెపోలియన్ ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధ సమయంలో తటస్థం వహించినందుకు నష్టపరిహారం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించాడు. రైన్ దిశ విస్తరణకు సంబంధించిన తన అనుమతి విషయంలో బిస్మార్క్ 3వ నెపోలియన్కు ఒక అస్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు. కానీ ఫ్రాన్స్కు ఏ రకమైన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి బిస్మార్క్ అంగీకరించలేదు. సో ఇక్కడ ఈ పరిస్థితులలో 3వ నెపోలియన్కు ఒకే ఒక మార్గం ఉంది, అదే యుద్ధం. బిస్మార్క్ కూడా ఫ్రాన్స్తో యుద్ధమే కోరుకున్నాడు. సో జర్మన్ రాజ్యాల మీద ఫ్రాన్స్ ఆధిపత్యం ఉండడంతో జర్మన్ ఏకీకరణకు ఫ్రాన్స్ అంగీకరించదని, అలాంటి చర్యకు సమర్థించడమే బిస్మార్క్ భావించాడు. కాబట్టి బిస్మార్క్ ఫ్రాన్స్తో యుద్ధం కోరుకున్నాడు. ఆ విధంగా ఫ్రాన్స్, ప్రష్యా దేశాలు రెండు యుద్ధం వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతూ ఉంది. సో ఇరు దేశాల ప్రభుత్వాలు కూడా ఆ దిశలోనే కృషి చేస్తూ వచ్చాయి. యుద్ధానికి తక్షణ కారణం స్పెయిన్ రాజ్య వారసత్వ తగాదా రూపంలో సాక్షాత్కరించింది. సో ఇక్కడ తమ పాలకురాలు ఇసబెల్లాతో విసిగిపోయిన స్పెయిన్ ప్రజలు సాధారణ శకం 1863లో ఆమెను సింహాసనం నుంచి తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించమని లియోపోల్డ్ను కోరారు. ఈ లియోపోల్డ్ ప్రష్యా రాజుకు చాలా సమీప బంధువు. లియోపోల్డ్ వారసత్వం గురించి ఫ్రాన్స్ తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తింది. అందువల్ల లియోపోల్డ్ స్పెయిన్ సింహాసనం అధిష్ఠించడానికి అంగీకరించలేదు. అయితే 3వ నెపోలియన్ ఇంతటితో తృప్తి పడలేదు. స్పెయిన్ వారసత్వ విషయంలో జోక్యం చేసుకొని ప్రష్యా రాజు వాగ్దానం చేయాలని కోరాడు. 3వ నెపోలియన్ కోరికను ప్రష్యా రాజు తిరస్కరించాడు. మొత్తం సందేశాన్ని బెర్లిన్లో ఉన్నటువంటి బిస్మార్క్కు టెలిగ్రామ్ ద్వారా ఏమ్స్ నగరం నుంచి పంపారు. సో టెలిగ్రామ్లోని సారాంశాన్ని ప్రష్యా, ఫ్రాన్స్ ప్రజల మధ్య పరస్పరం ద్వేషం రగులుకుంటూనే రీతిలో బిస్మార్క్ అన్వయించాడు. ప్రతిఫలంగా ఫ్రాన్స్, ప్రష్యాల మధ్య యుద్ధం మొదలైంది. సో ఈ యుద్ధం 6 నెలల పాటు సాగింది. ప్రష్యా దళాలు ఫ్రాన్స్ దళాలను ఓడించాయి. అనేక యుద్ధాలలో భయంకరంగా దెబ్బతిన్న 3వ నెపోలియన్ దాదాపు 1,00,000 మంది సైనికులతో ప్రష్యా దళాలకు లొంగిపోయాడు. సో విజయం సాధించిన ప్రష్యా సైనికులు ఫ్రాన్స్ రాజధానిని ప్యారిస్ను చేసుకొని ఐక్య జర్మనీ అవతరణను ప్రకటించారు. ప్రథమ ఐక్య జర్మన్ చక్రవర్తిగా మొదటి విలియంను పట్టాభిషేకం చేశారు. ఫ్రాంక్ఫర్ట్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ముగిసింది. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఎక్కడ ముగిసింది? ఏ ఒప్పందంతో? ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందంతో ముగిసింది. సో ఈ సంధి వల్ల ఆల్సెస్, లొరైన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి జర్మనీకి లభించడం జరిగింది. ఈ విధంగా సాధారణ శకం 1871 నాటికి జర్మనీ ఏకీకరణ సాధించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇటలీ ఏకీకరణ. జర్మనీ లాగానే ఇటలీ కూడా దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అనేక వంశపారపర్య రాజ్యాలతో, అనేక జాతులతో కూడిన హర్స్బర్గ్
సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురుగా ఉన్నారు. 19వ శతాబ్దం మధ్యకాలం నాటి ఇటలీ 7 రాజ్యాలుగా ముక్కలై ఉంది. ఇందులో సార్డినియా, పిడ్మంట్ అన్న ఒకదానినే ఇటాలియన్ రాచరిక కుటుంబం పాలించేది. ఉత్తర ప్రాంతం ఆస్ట్రియాకు చెందిన హన్స్బర్గులు, అదేవిధంగా కింద మధ్య ప్రాంతపు పోపు కింద సిసిలీ మరియు నేపుల్స్ స్పెయిన్కి చెందిన బోర్డన్ రాజుల కింద ఉండేవి. ఇటాలియన్ భాష కూడా ఇంకా ఒక రూపం దాల్చలేదు. ఇందులో అనేక ప్రాంతీయ స్థానిక తేడాలు ఉండేవి. సాధారణ శకం 1830లలో ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పరచడానికి గిసెప్పి మాజిని ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. తన భావాలను ప్రచారం చేయడానికి అతడు యంగ్ ఇటలీ అన్న ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సో యంగ్ ఇటలీని ఎవరు పెట్టారనేది మనకు బిట్ అవుతుందండి. యంగ్ ఇటలీ ఎక్కడ చేయడం జరిగింది అనేది కూడా వస్తుంది. సో ఇది ఏ సంవత్సరంలో ముందుకు రావడం అనేది కూడా జరిగిందనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ యంగ్ ఇటలీ అనేది గిసెప్పి మాజిని అని వ్యక్తి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో సాధారణ శకం 1831, 1848లోని విప్లవాలు సో ఇక్కడ మనకి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది, చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా ఇటలీకి సంబంధించినటువంటిది. ఇదంతా కిందికి ఇదన్నీ పోపు రాజ్యాలు, 2 సిసిలీ రాజ్యం, అదేవిధంగా సిసిలీ ఇదంతా. సో ఏకీకరణకు ముందు 1858లో ఇటాలియన్ రాజ్యాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విఫలం అవ్వడంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డినియా పిడ్మంట్ రాజు విక్టమ్ ఇమ్మాన్యుయల్ II మీద పడింది. ఐక్య ఇటలీ ఏర్పడితేనే ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి పథ్యం సాగించగలమని ఈ ప్రాంతాలు పరిపాలనకు భావించాయి. ఇటలీ ప్రాంతాలను కలిపే ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి కౌంట్ కపూర్ ఫ్రాన్స్తో తెలివిగా దౌత్య సంబంధాన్ని కుదిర్చిన ఫలితంగా సాధారణ శకం 1859లో ఆస్ట్రియన్ సైన్యాన్ని సార్డినియా, పిడ్మంట్ ఓడించగలిగింది. సో ఈ యుద్ధంలో సైన్యంతో పాటు గిసెప్పి గారిబాల్డి నేతృత్వంలోని ఎర్ర చొక్కాలు అనే సాయుధ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో ఇక్కడ ఎర్ర చొక్కాలు అనేది ఇక్కడ గిసెప్పికి సంబంధించింది. సాధారణ శకం 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుండి సిసిలీ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్థానిక రైతాంగ మద్దతుతో స్పానిష్